మీరు ఎక్కడ ఏ మండలం నుంచి ఏ విలేజ్ నుంచి రావడం జరిగింది? మీ గ్రామ ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందడం జరిగింది? మేము పెద్దకందుకూర్ మా యాదగిరిగుట్ట మండలం. నా పేరు కాళే నరసింహులు. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ మీరు చూస్తున్నారు పండుగ వాతావరణం. సంక్రాంతికి ఒక 2 రోజుల ముందే వచ్చింది. ఇక్కడ గంగిరెద్దులు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా మా ప్రజలు సంతోషం. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ గాని, షాదీ ముబారక్ గాని, మన ఐలన్న గారు సంక్రాంతికి ముందుగానే మేమున్నా మీకు అండ అంటూ ప్రజలందరికీ ఈ రోజు చెక్కుల పంపిణీ చేస్తున్నాడు. అదే విధంగా మాకు కూడా చాలా సంతోషం. అన్నగారు చేసే పనులు ఈ రోజు వరకు ఇంతవరకు ఎవ్వరు కానీ ఈ ఎమ్మెల్యే ఈ విధంగా చేయలేదు. మన బీర్ల ఐలన్న గారు నేనున్న ప్రజల కోసమని అనునిత్యం సేవ చేసేవాడు. అర్ధరాత్రి ఫోన్ కాల్ చేసిన తమ్మి ఏంది అన్నా ఏంది అనే మాట్లాడే వ్యక్తి అనునిత్యం ప్రజలలో ఉంటాడు. ఆయన కూడా మేము అండగా, ఆయన ఉన్నన్ని రోజులు ఆయన అండగా మేము కూడా ఉంటాం. ఒక మాటలో బీర్ల గారి గురించి చేసేటటువంటి సేవ పనులు అయితేనేమి, అంబులెన్స్ సర్వీసెస్ అయితేనేమి, ఈనాడు బీర్లా ఫౌండేషన్ ద్వారా ఎట్లా ఉంది ఆలేరు నియోజకవర్గంలో ప్రజామాటగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజామాటగా చాలా నిత్యం మేము చూస్తున్నాం. ఎక్కడ వచ్చినా ఏదైనా యాక్సిడెంట్ అయినా గానీ ఒక అంబులెన్స్ రావాలంటే బీర్లా ఫౌండేషన్ నుండి వితిన్ 5 minutes లో అక్కడ చేరుకుంటది. ఆ తర్వాత మాకు ఎవరైనా ఇంటి ఊర్లో గాని ఎవరైనా చనిపోయినా చేసిన వాళ్ళకు బియ్యం సహకారం గాని, డబ్బుల రూపంగా గాని ప్రతి ఒక్క అనునిత్యం సహాయం చేయడానికి బీర్లా ఐలన్న గారు వాళ్ళ ఫౌండేషన్ గాని ఏదైనా గానీ అనునిత్యం ముందుంటుంది. ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ తరఫు నుంచి ఏం చెప్పాలంటే? ఆలేరు ప్రజలందరికీ చెప్తున్నా, ఇటువంటి ఎమ్మెల్యేను మనం ఏ రోజు కూడా కోల్పోకుండా అన్న వెనుదోటు ఉండి మనము ప్రజాసేవకై మనము అతన్ని ఎప్పటికి కూడా గెలిపించుకొని ముందు అంజగా తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను.